హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎస్ మార్కెట్ ఇన్సైట్స్. ఫ్రెండ్స్, నిన్న మార్కెట్ టామ్ ది అయితే ఈ రోజు జెర్రీది లాగా ఉందండి. టామ్ అండ్ జెర్రీ లాగా నిన్న హ్యాపీనెస్ అంతా ఈ రోజు పట్టుకుపోయింది. లక్కీగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అవడంతో మార్కెట్ సేఫ్ అండ్ పాజిటివ్ జోన్ లో ఉందా అనిపించిందండి. ఈ రోజు మార్కెట్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే షార్ట్ టర్మ్ అండ్ పొజిషనల్ ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేశారండి. నిన్న సెటిల్మెంట్ హాలిడే కావడం చేత లాస్ట్ ఫ్రైడే కొన్నవారు నిన్న సేల్ చేయలేకపోయారు. వారు ఈ రోజు మార్నింగ్ నుండే సెల్లింగ్ చేయడంతో మార్కెట్ రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయింది చెప్పుకోవచ్చు. నిఫ్టీ 50 ఇండెక్స్ 346 పాయింట్స్ తగ్గి 24,578 వద్ద, సెన్సెక్స్ 1281 పాయింట్స్ తగ్గి 81,148 వద్ద క్లోజ్ అయిందండి. బట్ మిడ్ క్యాప్ స్లైట్ గా 0.19% పెరిగింది, స్మాల్ క్యాప్ కూడా 0.81% పెరిగింది. ఇది ఒక పాజిటివ్ అంశం అని చెప్పుకోవచ్చు. సెక్టార్స్ విషయానికి వస్తే మీడియా, పిఎస్యూ బ్యాంక్, ఫార్మా, హెల్త్ కేర్ ఇండెక్స్ లు ప్రాఫిట్ లో క్లోజ్ అయితే ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో మిగిలిన సెక్టార్స్ అన్ని కూడా రెడ్ లో ముగిసినాయండి. ఇటు డాలర్స్ రూపీ 85 రూపీస్ 29 వద్ద మూవ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $65.47, గోల్డ్ అయితే $32.60 వద్ద ట్రేడ్ అవుతుందండి పర్ ఔన్స్ కి. ఫియర్ లెవెల్స్ తగ్గడంతో ఇండియా విక్స్ కూడా 18.2 వద్ద ముగిసిందండి. మార్కెట్ లో బిగ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మంత్ నిన్నటి వరకు చూస్తే టోటల్ గా ఎఫ్ఐఎస్ 9,103 crores కొన్నారు. డిఐఎస్ కూడా 15,189 crores కొనుగోలు జరిపారండి. కరోనాకు ముందు ఇద్దరు వ్యక్తులు అనుకున్న మార్కెట్ లో ప్లేయర్స్ లో ఎఫ్ఐలు, డిఐలు బిగ్ ప్లేయర్స్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు రీటైల్ ప్లేయర్స్ కూడా హెవీ పార్టిసిపేషన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ వార్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రిస్క్రిప్షన్ ధరలను తక్కువ చేసేందుకు వీలు కల్పించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిన్న ఒక సైన్ చేశారండి. దీనివల్ల ఫార్మా కంపెనీలు 59% వరకు తమ మందుల యొక్క ధరలను తగ్గించాల్సి వస్తుంది. కాకపోతే అన్ని మందుల యొక్క ధరలు తగ్గవు. మెడికేర్ పార్ట్ బి కార్యక్రమం కింద యుఎస్ఏ లో ఆరోగ్య శాఖ సేకరించే మెడికేర్ కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ మెడికేర్ ప్రోగ్రామ్ కింద 2021 లో $33 బిలియన్ విలువైన మందులను కొనుగోలు చేశారంటండి. ట్రంప్ తన లాస్ట్ టైం పవర్ లో ఉన్నప్పుడు కూడా ఇలానే చేశారు. కానీ కోర్టులో అబ్జెక్షన్ చెప్పడంతో ఆ ఆర్డర్ నిలిచిపోయిందండి. ఫ్రెండ్స్, దీని మీద మనం సపరేట్ గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. కరెంట్ సిచ్యువేషన్ లో టైం టు టైం వాచ్ చేసి నిర్ణయాలు తీసుకోవచ్చు. కంగారు పడి ఫార్మా సెక్టర్ స్టాక్స్ ని అమ్మాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే అక్కడ ఉంది మన ట్రంప్ మామ. అయితే కోర్టులు ఆపుతాయి లేదా మన ట్రంప్ మామ వెనక్కి తీసుకుంటాడు. ఆల్రెడీ చూస్తున్నారు కదా ట్రేడ్ వార్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. టుడే ఫార్మా సెక్టర్ అయితే 1.21% ప్రాఫిట్ లో క్లోజ్ అయింది. ఇక స్టాక్స్ హైలైట్స్ చూద్దామండి. స్విగ్గీ షేర్ ఓపెనింగ్ 6% డౌన్ అయిందండి. ప్రీ ఐపీఓ టైంలో ఇన్స్టిట్యూషనల్ కి ఇచ్చిన షేర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఈ రోజుతో ముగిసింది. దీంతో మార్కెట్ లో స్విగ్గీ షేర్స్ లిక్విడిటీ పెరిగిపోయింది. లాక్డ్ ఇన్వెస్టర్స్ ప్రీ అప్ షేర్స్ మొత్తాన్ని షేర్ చేయడంతో స్టాక్ అయితే 6% స్కిడ్ అయ్యి ఫైనల్ గా 3.09% తగ్గి 310.40 వద్ద కూర్చుందండి. ఫ్రెండ్స్, ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ మినీ వార్ మన డిఫెన్స్ మిలిటరీ యాక్షన్ ని స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ను డెలివరీ చేసింది చెప్పుకోవచ్చు. మన డిఫెన్స్ స్పెండింగ్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందండి. దీంతో డిఫెన్స్ స్టాక్స్ అయిన బీడీఎల్, బిఈఎల్, హెచ్ఏఎల్ స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయండి. పర్టికులర్ బిఈఎల్ స్టాక్ ఫోకస్ లో ఉందండి. బిఈఎల్ ను సెన్సెక్స్ లో ఇన్క్లూడ్ చేయడం వల్ల $275 బిలియన్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. జేపీ మోర్గన్ వారు 396 రూపీస్ దాకా టార్గెట్ కూడా సెట్ చేసి పెట్టారండి. నెక్స్ట్ స్టాక్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్ ఈ రోజు అయితే 4.19% జంప్ అయిందండి. హెచ్ఎస్పీసీ ఇన్స్టిట్యూషన్ టార్గెట్ 45% పెంచుకుందండి. దీంతో స్టాక్ లో హెవీ బయింగ్ జరిగిందండి. వాచ్ లిస్ట్ లో పెట్టుకొని మానిటర్ చేసుకోవచ్చండి. పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ భారీ ఆర్డర్ సొంతం చేసుకుంది. 972 crores విలువైన న్యూ ఆర్డర్ విన్ అయిందండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కి ఈ ఆర్డర్ 12% కి సమానం అండి. మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ పై ఫోకస్ పెంచుకోవచ్చండి. స్టాక్ అయితే ఈ రోజు 1.64% పెరిగి 2770 వద్ద క్లోజ్ అయిందండి. మోతీలాల్ ఓస్వాల్ వారు జిందాల్ స్టెయిన్లెస్ మీద బైకాల్ ను 770 టార్గెట్ ఇచ్చారండి. స్టాక్ ఈ రోజు అయితే 2.79% పెరిగి 627 వద్ద క్లోజ్ అయింది. ఇన్స్టిట్యూషనల్ అయిన మోర్గన్ స్టాన్లీ వారు టాటా స్టీల్ ను అండర్ వెయిటేజ్ చేసి 125 టార్గెట్ ఇచ్చారు. బట్ స్టాక్ అయితే ఈ రోజు 1.34% తగ్గి 149.60 వద్ద క్లోజ్ అయిందండి. ఇక నెక్స్ట్ ఎల్ఎన్టీ మరలా హెవీ ఆర్డర్ కొట్టిందండి. 2,500 crores నుండి 5,000 crores మధ్య ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అంచనా ఉందండి. బట్ స్టాక్ అయితే 0.47% తగ్గి 35.70 వద్ద ఫ్లాట్ గా నెగిటివ్ లో ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ లో 8.65% వెయిటేజ్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ను సిటీ గ్రూప్ వారు బై రేటింగ్ కొనసాగిస్తూ 1585 గా టార్గెట్ ఇచ్చారండి. ఇంకా 15% వరకు పొటెన్షియల్ ఉంది అనిపిస్తుంది. ఈ రోజు స్టాక్ అయితే 1.39% తగ్గి 14.60 వద్ద క్లోజ్ అయింది. లూపిన్ కంపెనీ టోలోప్టాన్ టాబ్లెట్స్ ను యూఎస్
యుఎస్ లో లాంచ్ చేసిందండి. దీనికి యుఎస్ లో మార్కెట్ సైజ్ చూస్తే 12,500 crores ఉండవచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్ అండి. షార్ట్ టర్మ్ పాజిటివ్ గా ఉంటుందని అనుకుంటున్నాం. వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వాచ్ చేయండి. స్టాక్ అయితే ఈ రోజు 1.29% పెరిగి 20.66 వద్ద క్లోజ్ అయిందండి. సుబిన్ లైఫ్ సైన్స్ నుండి Q4 అప్డేట్ వచ్చింది. అదేవిధంగా సుబిన్ లైఫ్ సైన్స్ లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే నెట్ సేల్స్ 38.5% తగ్గింది. నెట్ లాస్ 382.41% పెరిగింది. నెట్ లాస్ విపరీతంగా పెరిగిపోయిందండి. కేర్ఫుల్ గా ఉండండి. ఎబిటా 429.73% మైనస్ పెరిగింది. బాగా నిరుత్సాహపరిచని చెప్పుకోవచ్చు. కానీ కంపెనీ 857.64 crore ఫండ్ రైజింగ్ కి బోర్డు అప్రూవల్ తెలిపింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఆఫ్ ఫుల్లీ కన్వర్టబుల్ వారెంట్స్ ద్వారా సేకరించనున్నారు. ఈ ఫండ్ ను R&D క్లినికల్ డెవలప్మెంట్ కోసం, న్యూ R&D ని సెటప్ చేయడం కోసం, జనరల్ కార్పొరేట్ ఎక్స్పెన్సెస్ కోసం వాడుతున్నారు. స్టాక్ అయితే ఈ రోజు 12.04% పెరిగి 171.50 వద్ద క్లోజ్ అయిందండి. జీ ఎంటర్టైన్మెంట్ లో పాజిటివ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ 134 crores విలువైన ఆదిత్య బిర్లా ఫైనాన్స్ క్లెయిమ్ ను తిరస్కరించింది. స్టాక్ అయితే ఈ రోజు 5% పెరిగి 123 రూపీస్ వద్ద క్లోజ్ అయింది. ఇక లాస్ట్ ఇన్ అవర్ స్టాక్ న్యూస్ లో సిప్లా Q4 రిజల్ట్స్ ని పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ 29.8% పెరిగింది. 16 రూపీస్ డివిడెండ్ కూడా పర్ షేర్ కి డిక్లేర్ చేసిందండి. స్పెషల్ గా వాచ్ లిస్ట్ లో పెట్టుకుని యాడ్ చేసుకోండి. స్టాక్ అయితే ఈ రోజు జస్ట్ 0.56% పెరిగి 1520 వద్ద ముగిసిందండి. ఈ రోజు నిఫ్టీ క్లోజ్ అయిన దాని ప్రకారం రేపటికి లెవెల్స్ చూస్తే ఈ రోజు చూసారు కదా 24,578 లో క్లోజ్ అవడం. మనం రేపటికి లెవెల్స్ జనరల్ సపోర్ట్ అయితే 24,425, 24,273 అండ్ 23,847 గా చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ లు జనరల్ గా 24,700, 24,850 అండ్ 25,125 అనుకోవచ్చండి. అండ్ మిక్స్డ్ గా మన వ్యూ చెప్తే డైలీ అండ్ వీక్లీ లెవెల్స్ చూస్తే 24,570 అబౌవ్ ఉన్నంత వరకు లాంగ్ కాల్స్ తీసుకోవచ్చండి. టార్గెట్ అయితే 24,750 గా సెట్ చేసుకోవచ్చు. అండ్ 24,500 కనుక బిలో ట్రేడ్ అవుతుంటే షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు అనుకుంటున్నాం. డౌన్ సైడ్ టార్గెట్ 24,200. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన మార్కెట్ ఇన్సైట్స్. మోర్ స్పెషల్ మార్కెట్ ఇన్సైట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్ టు జీకే. జై హింద్.